ఆక్వా రంగం సీఎం చంద్రబాబు మానస పుత్రిక అని మంత్రులు అన్నారు. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క రైతుకు రూపాయిన్నరకే విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. సబ్ స్టేషన్లను త్వరగా నిర్మించి లో వోల్టేజ్ సమస్య లేకుండా చూస్తామని ఆక్వా రైతులకు హామీ ఇచ్చారు. విద్యుత్ సబ్సిడీపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సబ్సిడీ జీవో విడుదల చేశారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులోనూ రాష్ట్రానికి ప్రమాదమేనని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. 2019వ సంవత్సరానికి 15.9% చంద్రబాబు ఆధ్వర్యంలో గ్రోత్ రేట్కు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. 2019లో ఆవేశానికి లోనై ఒక దోపిడీ దారుణ అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నాం. 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయేసరికి ఆక్వా ఫీడ్ ధర కేజీ 87 రూపాయలు ఉండేది. 6 సార్లు 27% పెంచి 110 రూపాయలు చేశాం. ఆక్వా ఫీడ్ కి సంబంధించినటువంటి ముడి సరుకులు ఎక్కడ ధరలు పెరగలేదు. ధరలు పెరగకపోయినా ఆక్వా ఫీడ్ ధరలు పెరిగాయి. మేము వచ్చాం 5-10 పైసలు వెంటనే తగ్గించాం. విద్యుత్ సబ్సిడీ వల్ల ఆక్వా రైతులకు ఎకరాకు 84,000 రూపాయలు ఆదా అవుతుందని మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మనం 2014లో 19లో చాలా పెద్ద ఎత్తున ట్రాన్స్కో సబ్ స్టేషన్స్ నిర్మాణం చేపడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకోపోవటం వల్ల వ్యవస్థ అంతా గాడి తప్పింది. ఇవాళ మళ్ళీ ఆ సబ్ స్టేషన్స్ అన్ని కూడా నిర్మాణ దశలో ఉన్నాం. ఇక నుంచి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. దాదాపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్వా రైతులకు గానీ రైతాంగానికి గానీ లో వోల్టేజ్ సమస్యలు గానీ రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా ఉండటం కోసం దాదాపు 500 కోట్లు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా మనం కరెంటు బిల్లు పెంచలేదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రతి సంవత్సరం కూడా ట్రోప్ ఛార్జెస్ అని చెప్పేసి జనాల మీద వేస్తా ఉండేవాళ్ళు. మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడ కూడా ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. దాదాపు మనం 22 లక్షల మంది రైతులకి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం 9 గంటలు. రాబోయే రోజుల్లో పూర్తిగా పగలపూట ఇవ్వటం కోసమే పిఎం కుసుమ్ ద్వారా ఒక కార్యక్రమం కూడా మళ్ళీ చేస్తున్నాం. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను రూపాయిన్నరకే ఇస్తానని చెప్పాడు. కానీ అధికారులకు వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఆక్వాజోను నాన్ ఆక్వాజోన్ అని నిబంధనలు పెట్టాడు. 10 ఎకరాలు పైబడి నిబంధనలు పెట్టాడు. దాంతో ₹2 కరెంట్ సబ్సిడీ పోయింది. వాస్తవంగా 3.85 కట్టాలంటే ఎకరానికి 1,38,000 బిల్లు వస్తుంది. ఈ రోజు 54,000 మాత్రమే రూపాయిన్నర సబ్సిడీ వల్ల వస్తుంది. అంటే ప్రతి ఎకరానికి కూడా ఆక్వా రైతాంగానికి 84,000 రూపాయలు ఆదా అవుతుంది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే భేదం లేకుండా అందరికీ రూపాయిన్నరకే విద్యుత్ ఇవ్వడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఆక్వా రైతులందరికీ రూపాయిన్నరకే కరెంటు ఇవ్వటం చాలా శుభపరిణామం. ఇది రైతులకి ఉత్పత్తి వ్యయంపై చాలా మేలు జరుగుతుంది. గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రి స్థాయిలో గాని మంత్రుల స్థాయిలో గాని ఎక్కడా కూడా రైతులతో చర్చించిన ఫలితాలు దాఖలు లేవు. చంద్రబాబు నాయుడు గారు గాని మంత్రులు గాని ప్రతిసారి ప్రతి విషయంలోని ఫీడ్ గాని ప్రాసెసింగ్ గాని రైతులతో సమావేశపరిచి అందరినీ ఒక సమన్వయం చేసి ఇవాళ ముందు తీసుకెళ్తున్నారు. కల్చర్ లో ఉన్న ప్రతి ఎకరానికి అప్సరా సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రూపాయిన్నర కరెంటు ఇవ్వటం అంటే చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని మంత్రులందరూ కూడా మన ఎత్తి మీద పాలు పోసినట్టు. గత గవర్నమెంట్ లో మొరపెట్టి ఉద్యమాలు చేసి రాస్తారోకులు చేసాం, బంధులు చేసాం, ఒక కార్యక్రమం చేసాం. అసలు మాకు వచ్చి ఒక ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని దీనికి సంబంధించి ఎవరు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏంటి సమస్య అని ఆయన అడిగింది లేదు. ఒక్కొక్క ట్రాన్స్ఫారం కి 1,40,000 రూపాయలు నెల కట్టవలసి వచ్చేదండి. మరి ఎలా అలాంటిది లేకుండా అది 30,000-40,000 వస్తుంది. ఈ ఘనత చంద్రబాబు నాయుడు గారిది, నిమ్మల రామానాయుడు గారిది అని నేనైతే గర్వంగా చెప్తున్నాను.